ఇక దీని గురించి మాట్లాడదాం. ఈ యొక్క ఫోటోను చూపించేసి కేటీఆర్ మాట్లాడుతున్నావు కదా, దీనికి ఒక కౌంటర్ ఇద్దామని ఫిక్స్ అయినా నేను. కేటీఆర్ దీని గురించి మనం మాట్లాడదాం. ఇగో ఇది చూడండి, ఒకసారి జూమ్ చేసుకో, వస్తుందా వాయిస్? యా, సమ్మక్క సారక్కలు మొక్కవోని ధైర్యంతో ముందు కొరుకుతున్న ఐలమ్మలు, అలు పెరిగని పోరాటం చేసిన రుద్రమ్మలు, మీరంతా నా స్ఫూర్తి. ఐ సల్యూట్ యువర్ స్పిరిట్ అండ్ ఐ విల్ బి యువర్ బ్రదర్ ఇన్ దిస్ ఫైట్ ఫర్ ఏ బెటర్ తెలంగాణ అంటూ వీళ్ళందరి ఫోటోలు పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున ఆయన ఒక ట్వీట్ చేసి నిన్న. సో నేను ఒకటే అడుగుతాను, అధికారంలో ఉన్నప్పుడు నీకు 10 ఏళ్ళ మీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ స్ఫూర్తి ఎవరై అంటే మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, నయనతార, ఇంకా చాలామంది నీకు స్ఫూర్తి ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు నీకేం చేయాలి? నువ్వు దుబాయ్ పోవాలి, సింగపూర్ పోవాలి, అమెరికా పోవాలి, లండన్ పోవాలి, అటు పోవాలి. ఇది అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి డ్రామా. అధికారం దిగిన తర్వాత వీళ్ళంతా నీకు స్ఫూర్తి అయినరు. వీళ్ళంతా వీళ్ళ దగ్గరికి లగచర్ల పోవాలి, మహబాద్ పోవాలి, అటు ఇప్పుడు దిరావర్పూర్ పోవాలి, ఇంకా గురుకులాలకు పోవాలి. ఇది నువ్వు చేసేటువంటి దందా. వీళ్ళు ఇప్పుడు నువ్వు అధికారం దిగిన తర్వాత వీళ్ళు నీకు స్ఫూర్తి అయినరు. అధికారం ఉన్నప్పుడు ఎవరున్నారు నీకు స్ఫూర్తి? ఒక రకుల్ ప్రీత్ సింగ్ ఉంటుంది, ఒక సమంత ఉంటుంది, ఒక నయనతార ఉంటుంది, ఒక మంచు లక్ష్మి ఉంటుంది, ఇంకా చాలామంది ఉంటారు. నీకేమో అప్పుడేమో గ్రామాలు గుర్తురావు, అప్పుడేమో ఈ పేద బిడ్డలు గుర్తురారు, ఈ పేద ప్రజల గ్రామాలు గుర్తురావు. మరి అధికారంలో ఉన్నప్పుడేమో లండన్ గుర్తొస్తుంది, దుబాయ్ గుర్తొస్తుంది, సింగపూర్ గుర్తొస్తుంది, అమెరికా గుర్తొస్తుంది, అన్ని రకాలుగా గుర్తొస్తుంది. ఇది నీ యొక్క వ్యవహారం కేటీఆర్. అధికారంలో ఉన్నప్పుడేమో ఒకరు స్ఫూర్తి అవుతారు, అధికారం దిగిన తర్వాతనేమో ఇంకొకరు స్ఫూర్తి అవుతారు. ఇదెక్కడ న్యాయం చెప్పాలి? అధికారంలో ఉన్నప్పుడు అధికారం దిగిన తర్వాత కూడా ఒకేలాగా ఉండేటోడే నిజమైనటువంటి నాయకుడు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఇట్లా ఉంటుంది. నువ్వు చెప్తావంటే మా దగ్గర కూడా ఇలాంటి కౌంటర్స్ ఉంటాయి బిడ్డ, గుర్తుపెట్టుకో.